అందరికీ నమస్కారం. 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యాక నీకు వీడియో ఇస్తాను. అందులో ఎప్పుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను చెప్తా అన్నాను కదా. ఈరోజు మార్నింగ్ ఏపీ డిఎస్సికి సంబంధించి నేను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి వీడియో ఇచ్చాను కదా, దానికి సంబంధించి కామెంట్స్ మొత్తం చూస్తూ పోతూ ఉంటే ఇది కరెక్ట్ టైం ఇప్పుడు ఇంక చెప్పాలి అనిపించాను. ముందు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా నేను విషెస్ చెప్తూ ఉన్నా, ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నా. వన్స్ ఎగ్జాము మీరు కోరుకున్నట్టుగా పోస్ట్పోన్ అయితే సంతోషం, లేదు యాస్టిస్గా ఉన్నా సరే బాగా ప్రిపేర్ అవ్వండి. నేను వీడియోలో కూడా అదే చెప్పాను. కానీ వీడియో పూర్తిగా చూడకుండా కొంతమంది కామెంట్లు పెట్టారు, వీడియో పూర్తిగా చూసి పద్ధతి కామెంట్ పెట్టిన కొంతమంది ఉన్నారు. ఇందులో ఎప్పట్లాగే వైసీపీ జాంబీలు వచ్చాయి. అండ్ మోర్ ఎవర్ కొంతమంది అవునన్నా కాదన్నా కొంతమంది ఆ పేతురు బ్యాచ్ కూడా ఇచ్చి పడ్డారు. నేను తప్పుగా మాట్లాడతల్లా. జీసస్ని ఎలాగైతే పేతురు ఒకానొక సందర్భంలో మోసం చేశాడో అలాగే ఇప్పటికీ నిజమేంటని తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్తే వచ్చి మీద పడిపోతున్నారు కొంతమంది. నేను వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నా. సో విషయం ఏంటి, నేను చెప్పదలుచుకున్నది ఏంటి, నిన్న వీడియోలో క్లియర్గా నేను చెప్పింది ఏంటి, మీ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారు, సోషల్ మీడియాలో కూడా కన్వే చేస్తున్నాం. కానీ ప్రభుత్వం వచ్చేసి ఎగ్జామ్ పెట్టాలన్న ఇదిలోనే ఉంది. ఎందుకు, వాళ్ళు వైసీపీ ఉన్నప్పుడే చెప్పారు మేము రాగానే ఫస్ట్ సంతకం డిఎస్సి మీదే పెడతాము అని. అలాగే పెట్టారు. అయితే అప్పుడు ఏమన్నారు, సార్ ఏజ్ లిమిట్ కానీ లేదు పోస్టులు ఎన్ని కానీ లైక్ ఈవేళ చెప్తున్నప్పుడు ఏమన్నారు, సరే ఎస్సీ వరకు అని కూడా ఒకటి ఉంది కదా అది అయ్యాక ఇద్దామన్నట్టుగా ఆగున్నారు. వాస్తవానికి నవంబర్లో ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి. అదే సమయంలో సుప్రీంకోర్టు ఏమంది, ఎస్సీ వరకేరైనా చేయొచ్చు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పేసి అన్నారు. అలా ఎస్సీ వరకు కమిటీ వేశారు. దెన్ పోస్ట్ పోయింది. అప్పుడు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏంటి ఇదంతా, మీరు డిఎస్సి ఇస్తారని చెప్పేసి ఇవ్వకుండా ఏంటి మీరు అని చెప్పేసి హడావుడి చేశారు కొంతమంది. కోర్స్ ఇందులో పొలిటికల్ బ్యాచ్ తయారయ్యారు. దెన్ ప్రభుత్వం ఏమంది, ఎస్సీ వరకేరానికి నోటిఫికేషన్ ఎస్సీ వరకు కమిటీ వేసాం, ఇది అయ్యాక ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తాం కదా అన్నారు. అండ్ అప్పటికే సిలబస్ ఆల్రెడీ ప్రకటించినట్టున్నారు నాకు తెలిసి. అయితే ఇందా కామెంట్స్ కూడా నేను కొన్ని చూశాను. ఈ వీడియోలో మొత్తం కూడా కామెంట్స్ పెట్టాను, డిఎస్సి వచ్చిన కామెంట్సే పెట్టాను నేను. అందులో ఘోరంగా తిట్ని కొన్ని తీసేసి నేను కొన్ని మిస్ అయితే నన్ను తిట్ని ఉంటే చూసుకోండి. డిఎస్సి ప్రిపేర్ అవుతూ రేపటి రోజు పిల్లల పాఠాలు చెప్పాల్సిన వాళ్ళ భాష ఎంత దరిద్రంగా ఉందో చూసుకోండి. కొంతమంది అన్ఫాలో చేస్తారంట, అన్సబ్స్క్రైబ్ చేస్తారంట. చెప్పాను కదా, ఉన్న నిజాన్ని చెప్తూ ఉన్నప్పుడు వచ్చే సమస్యలు ఇవి. సరే, పాయింట్ ఏంటి, వాళ్ళు ఆల్రెడీ సిలబస్ ఎప్పుడే ఇచ్చారు. మీరు కోరుకున్నది ఏంటి, 90 రోజులు టైం కావాలి అన్నారు. సరే 90 రోజులు ఉంది. అయితే ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత కూడా ఇంకా నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ప్రజలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. తీరా నోటిఫికేషన్ అయిపోతున్నప్పుడు లేదు టైం కావాలన్నారు. చూడండి ఒకసారి, కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మొన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇవ్వలేదు అన్నారు, ఇచ్చాక ఆపాలి అంటున్నారు, పోస్ట్ పోన్ చేయాలి అంటున్నారు. ఎలా వాళ్ళ మీద ప్రజలు ఉంటే ఒకసారి మీరు చూసుకోండి. నేను క్రాస్ చెక్ చేశా, లోకేష్ టీంతో కూడా నేను మాట్లాడా. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, శివప్రసాద్ గారు మీకు తెలీదు, మేము ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడి ఈ డెసిషన్ తీసుకున్నాం అన్నారు. ఏమని చెప్పారంటే నాకు వాళ్ళు, సిలబస్కి సంబంధించి ఎప్పుడో చెప్పున్నాం, సిలబస్ ఏది ఏంటి అని చెప్పిన తర్వాత ఈజీగా 3 నెలల పైనే సమయం ఉంది, 4 నెలలు 5 నెలలు 6 నెలలు దాదాపు సమయం ఉంది ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి. సో అది ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్టుగా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అన్నట్టు కానీ, ఆ ఏజ్ లిమిట్ కానీ, తర్వాత కొత్తగా టెట్ రాసుకోవడానికి అవకాశం లేకుండా ఉండటం కానీ, అండ్ ఆ తర్వాత వచ్చేసి సిబిఎస్ఈకి సంబంధించి అవకాశం ఇవ్వకపోవటం కానీ, ఇలా కొన్ని మేబీ అవి వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, మేము ఒప్పుకుంటున్నాము. కానీ ఇది ఎలా అంటే ఎక్స్పర్ట్స్తో చర్చించి ఇప్పుడున్నటువంటి మూమెంట్లో ఏది కరెక్ట్ ఏంటి దాని మీద వెళ్తున్నామండి అన్నారు. అప్పుడు నేను అడిగి ఉన్నాను, ఓ పని చేద్దాం, ఇప్పుడు ఆల్రెడీ సెకండరీ గ్రేడ్ టీచరు, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, ప్రిన్సిపాల్, ఇలా కొన్ని పోస్టులు ఉంటూ ఉన్నాయి కదా, స్కూల్ అసిస్టెంట్, ఇలా ఇది అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని చాలా పోస్టులకి. మరి వాళ్ళకి ఏ పోస్ట్కి ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఏ పేపర్ ఎప్పుడు పెడతారు, మరి అదన్నా చెప్పచ్చు కదా అన్న. మళ్ళీ దానికి వాళ్ళు ఏమన్నారంటే, ఆల్రెడీ వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు కదండి, ఎగ్జామ్ మైండ్లో పెట్టుకున్న ప్రిపేర్ అవుతారండి, ప్రభుత్వం మీద బురద జల్లాలనో లేదా పొలిటికల్ ట్రాప్లో ఉన్నా, లేదు కొంతమంది యూట్యూబర్లు రెచ్చగొడుతూ వీడియోలు చేస్తూ పోతున్నారు, ఆ రెచ్చగొడుతున్న దాన్ని వీళ్ళు కనుక తీసుకున్న పర్సనల్గా అప్పుడు ఆవేశపడుతూ ఉంటారండి. ఇటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వరండి, ఒప్పుకుంటాము. ఇటువంటి వాళ్ళు కనీసం ఒక 5,000 10,000 మంది అన్నా ఉంటారు, వీళ్ళు అన్ని చోట్ల కూడా పోస్టులు పెడతాం, వీడియోలు ఇవన్నీ చేస్తున్నారు. రిమైనింగ్ 5,20,000 మంది, 5,37,000 మంది మొత్తం అప్లై చేస్తున్నారు. అందులో రిమైనింగ్ 5 లక్షల మంది ఖచ్చితంగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారండి, వాళ్ళ కోసం మా ఎఫర్ట్స్ అండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయగలను చెప్పండి. రెచ్చగొడితే అందరిలాగా వీడియోలు చేయాలా, లేదు
ఉన్న టైంలో ముందు ప్రిపేర్ అవ్వండి చూడటం చేయాలా? ఇక మీవి ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిని తీసుకెళ్తూనే ఉంటాను. అన్నీ చెప్పలేనుగా, మీకోసం అది చేస్తే మీకోసం ఇది చేస్తే అని చెప్పేసి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆ రాసినోడిగా ఆ ఎగ్జామ్ సంబంధించేసి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఏంటి ఆ ప్రిపరేషను, ఇంట్లో యొక్క ఇబ్బందులు, మన సరిగా డబ్బులు ఉండి లేక, బయట తినక, కోచింగ్ తీసుకున్నప్పుడు కానీ తీసుకోలేనప్పుడు కానీ ఆ బాధలని నాకు తెలుసు. అది మీకు అర్థం కాదు. కామెంట్ ఉందా పెట్టేద్దాం, అరే ఇతను టీడీపీకి ఫేవర్గా ఉంటాడు రా తిట్టేద్దాం. ఎంత దారుణం అండి. ఇక స్టార్టింగ్ నేను చెప్తానది ఏంటో తెలుసా, 3 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గర నేను చెప్తానని. అదే నా పాజిటివ్, అదే నా నెగిటివ్, అదే గుడ్, అదే బ్యాడ్. నాకు సమ్టైమ్స్ అదొక సైకలాజికల్ డిజార్డర్ అనిపిస్తుంది ఇది నాకైతే. ఒక ఇన్సిడెంట్ ఎక్కడన్నా నేను విన్నాను అనుకుందాం, లేదు మన దగ్గర నాకు ఎవరైనా మెయిల్ పెట్టారు, ఒక కామెంట్ పెట్టారు, ఒక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు, నాకు మెసెంజర్లో మెసేజ్ ఇచ్చారు, సార్ సో సమస్య. నేను వాళ్ళ ప్లేస్లో పరకాయ ప్రవేశం చేసేస్తా. ఆడు ఉండిపోయి అది నా సమస్య నేను ఫీల్ అయిపోయి దాని గురించి మొత్తం రీసెర్చ్ చేస్తా, దాన్ని ఎలా బయటపడాలి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. దానివల్ల తెలిస్తే నేను చాలాసార్లు డిస్టర్బ్ అయ్యా. తర్వాత ఒక పాజిటివ్, ఇది 10 మందికి చెప్పాలి, ఆ ప్లేస్లో నేను వెళ్ళిపోయి ఇలా చేశారా దానివల్ల ఇదా, అప్పుడు కూడా ఊహించేసుకుంటా. సో మొదట వచ్చేసి సమస్య అన్నప్పుడు నన్ను అక్కడ పెట్టుకున్న మూమెంట్లో, పరకాయ ప్రవేశం చేసిన మూమెంట్లో ఆ సమస్య నాదన్నట్టు ఫీల్ అవుతున్నప్పుడు సైకలాజికల్ ఇబ్బంది పడుతూ ఉంటా. ఐ స్వేర్ నేను సరిగా అన్నం తిన రోజులు ఉన్నాయి, నిద్రపోయిన రోజులు ఉన్నాయి, డిస్టర్బ్ అయిన రోజులు కోకొలలో ఉన్నాయి. ఇప్పుడు నాకు కొంతమందిని చూస్తే అస్సలు నచ్చరు, వాళ్ళ మొహం కూడా నాకు చూడబుద్ధి కాదు. బట్ నేను న్యూస్ ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళకి మొత్తం నేను స్టడీ చేయాలి, దాన్ని మొత్తం డిస్టర్బ్ అవుతాను నేను. బట్ నా డ్యూటీ వీడియో ఇవ్వాలి. ఈవెన్ ఆ తర్వాత 2-3 రోజులు 4-5 రోజులు అయ్యాక మళ్ళీ ఆ ఇమేజ్ ఆ తమ్ముళ్ళు కనిపిస్తే చెరకొచ్చి నేను తీసేస్తాను ఇంకా, ఎందుకంటే అయిపోయింది కదా చాలు ఇంకా. సో ఇలా గతంలో ఇచ్చినవి ఉన్నాయండి కొంతమందికి సంబంధించి. అండ్ ఎక్కడో ఎవరో ఏదో చేస్తున్నారు, అది నా దృష్టికి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే చిరాకు వచ్చింది, ఆ మనిషి గుర్తొచ్చాడంటే చిరాకు వచ్చింది. కానీ అప్డేట్ ఇవ్వాలి నేను దానికి సంబంధించి ఇస్తా, నా బాధ్యత అది. నాకు చిరాకు వస్తుంది, నాకు మైండ్లోకి వస్తే కోపం వస్తుంది అని ఉండను, నా డ్యూటీ ఇవ్వాలి, నేను ఇస్తా. అంటే దాని తర్వాత మళ్ళీ ఒక ప్లెజెంట్ న్యూస్ ఇవ్వాలి, ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్ ఇవ్వాలి, ఒక డివోషనల్ న్యూస్ ఇవ్వాలి, ఒక దేశపు సంబంధించి ఇవ్వాలి. మీరు క్రాస్ చెక్ చేయండి, జర్నలిజం నుంచి యూట్యూబర్గా వచ్చిన లేదు యూట్యూబర్గా ఉంటున్నటువంటి వారిలో నేను టచ్ చేసిన టాపిక్స్ ఎవరైనా టచ్ చేస్తారో మీరు చూడండి. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ నేను టచ్ చేస్తున్నా పోతా, మంచి చెడు జాగ్రత్తలు లైక్ ఈ వేలో. సో ఇటువంటి వాటిలో ఎంత డిస్టర్బ్ అవుతాను తెలుసా నేను. అయినా సరే వీడియోస్ ఇస్తూ ఉంటాను, ఎందుకు నిజాన్ని తెలియచేయాలి మీకు. ఒక జర్నలిస్ట్గా ఎథికల్ జర్నలిజం అంటే ఏంటో నేను చూపిస్తూ ఉంటాను. నిజం, ఒక దారిలో మనం వెళ్తున్నాం, ఒక ఇంట్లో ఏదో గొడవ, ఆ ఇంటి దగ్గర రోజు గొడవ చేస్తున్నారు, అక్కడ ఎవరైతే బాధితులు ఉంటారో విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు నేను అనుకుని ఫీల్ అవుతానండి, అది నా సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ హిజ్రాలే ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు, గొడవ పడేవాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఈ చెడ్డోళ్ళు వచ్చేసి అక్కడ పాపం నార్మల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బంది పడుతున్న నేను ఉంటా. ఇప్పుడు ఈ హిజ్రాలను ఎలా ఆపాలి? సో అప్పుడు ఇక ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాను అనమాట, వాళ్ళు ఇటు గొడవలు చేయకూడదు, వాళ్ళకి ఉపాధి కల్పించండి అని. కొంతమంది హిజ్రాలను పాప రోడ్డు మీద కొంత తేడాగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది చంపేస్తున్నారు, కొంతమంది సెక్సువల్ ఇది అయిపోతున్నారు. ఏగైనా మళ్ళీ వాళ్ళ కోసం ఎందుకంటే పాపం వాళ్ళు అట్లా ఉంచాలి, వాళ్ళు గొప్పగా బతకొద్దా, గౌరవంగా ఉండొద్దని. దాన్ని మన ఏపీ ప్రభుత్వం వచ్చేసి రేషన్ కార్డులు ఇస్తుంది వాళ్ళకని చెప్పేసి వీడియో ఇచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి వచ్చి స్వయం సహాయక సంఘాల ద్వారా సబ్సిడీ ఇచ్చేసి వాళ్ళు గొప్పగా పెడదామని చెప్పేసి అన్నారు, దానికి సంబంధించి వీడియోలు ఇచ్చారు. బట్ దాని కింద కామెంట్లు చూస్తే అసలు ఆల్మోస్ట్ 90% కామెంట్లు వచ్చేసి వాళ్ళు వచ్చి ఏ రకంగా చిన్న ఫంక్షన్ల దగ్గర ఇబ్బంది పెట్టింది, ఏకంగా ఒక షాప్ ఓపెనింగ్ అయితే 8,000 అడిగింది, ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అన్ని జనాల యొక్క సమస్యలే ఉన్నాయి. అది చూసాక నాకు అయ్యో బాబోయ్ ఏంటి ఇంత ఘోరంగా ఉందో సమాజం అని చెప్పేసి అనుకొని కొంతమంది తెలుస్తున్నట్టు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ వారినా సమాజం పట్టించుకోదు, ప్రభుత్వం పట్టించుకోదు, వాళ్ళు అయిన వాళ్ళు సొంత వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు బతకాలి మరి ఎలా సార్? ఎస్, వాళ్ళ మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, డూప్లికేట్గా కూడా ఉన్నారు. అయితే వాళ్ళంతా సంఘాలుగా ఉంటారు, యూనిటీగా ఉంటారు. ఈ డబ్బులు తీసుకెళ్ళిన వాటిలో కొన్ని వాళ్ళు తీసుకున్నా కానీ మిగతా వాళ్ళకి పంచుతారండి, మిగతాది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా రిమైనింగ్ కూడా దాచుకుంటారు. ఎస్, పొలిటికల్గా వీళ్ళకి కొంత సపోర్ట్ ఉండేది, పోలీసుల సపోర్ట్ ఉండేది, అండ్ వీళ్ళ దగ్గర డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. చాలా ఉన్నాయండి. ఇంకా మనం ఎప్పుడో చేసే చిన్న ఫంక్షన్ కదా లేదా పెద్ద ఫంక్షన్ అనుకున్నాం, ఉన్నంత వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పంపిస్తే సరిపోతుంది. వాళ్ళు డిమాండ్ చేయడం తప్పే, అండ్ అక్కడ బట్టలు ఒకటి తీసుకున్నాం లేదంటే బూతులు ఇడుతున్నాం అలా చేయడం కూడా తప్పే. కానీ ఇంకా అలా చేస్తేనే డబ్బులు ఇస్తారని చెప్పేసి వాళ్ళు అలవాటు చేశారు. అండ్ ఇది యాక్చువల్గా ఉత్తర భారతదేశం నుండి మార్వాడీలకు సంబంధించింది. అది నెమ్మదిగా మన సౌత్ ఇండియాకి వచ్చింది. హైదరాబాద్ ఎక్కడ చూసినా ఇప్పుడు వాళ్ళే ఉంటూ ఉన్నారు. చిన్న ఫంక్షన్ అన్నా చిన్న టెంట్ కనిపించిన వెళ్తూనే ఉన్నారు.
సో ఉన్నాయండి, సమస్యలు ఉన్నాయి. అది పోలీసులు, పాలకులు అండ్ వాళ్ళ సంఘాల వాళ్ళు మొత్తం కలిసి కూర్చుంటే సమస్యకు సొల్యూషన్. కానీ మీరు నేను వీడియోలు చేస్తేనో లేదు ఎక్కడో ఎవరో బాధపడి రోడ్డును పెడితేనో కాదండి అని అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నారు, లంచం లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారా? ఓ బిల్డింగ్ ప్లాన్ లంచం లేకుండా నడుస్తున్నాడా? అలాగే గవర్నమెంట్కి సంబంధించి మీరు ఏదైనా సరే చూడండి, లంచం 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 లంచం, ప్రతిదానికి మన సమాజంలో లంచంతో నడుస్తూ ఉంది. అలా ఇక్కడ వీళ్ళు వచ్చే శుభకార్యం అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చేస్తారు, దాన్ని మరి మాకు ఎంతకంత ఇస్తుంది, మేము బతుకుతాం అన్నట్టుగా వాళ్ళు వస్తున్నారు అని ఈ వేళ ఆలోచించాల్సి వస్తూ ఉంది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే అక్కడ లంచాన్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ కూడా నాకు బాధ వేస్తుంది అనమాట, ఏంటి ఈ వ్యవస్థ ఎట్టుందని. ఆ వ్యవస్థ ఎట్టా ఉందని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా అక్కడే ఉండిపోతాం. ఆ ఇష్యూ బేస్డ్ అది, దానికి సంబంధించి వీడియో ఇచ్చాం, నెక్స్ట్ రిమైండ్ దానికి వెళ్ళిపోవాలి ఇంకంతే. అలా ఇమ్మీడియట్గా వేరే దానికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో తెలుసా మీకు? సో నేను పడుతున్న బాధ అది. వాస్తవానికి గతంలో వచ్చేసి నేను ఈటీవీ ప్రతిదిన మోడరేటర్గా ఉన్నప్పుడు ఓపెన్ టాక్లో ఫ్రీలాన్సింగ్ వీడియోస్ ఇచ్చా, ఆదాన్ ఛానల్లో ఫ్రీలాన్సింగ్ వీడియోస్ ఇచ్చా, ఈ రిమైనింగ్ మరి కొంతమందికి ఇంటర్వ్యూలు కూడా చేసి పెట్టా. ఈవెన్ వైసీపీలో చాలామంది కూడా ఇంటర్వ్యూ చేశారు, టీడీపీలో చాలా ఇంటర్వ్యూలు చేశాను. అప్పుడు కింద కామెంట్ నేను చూడను, అది వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్టు అనుకుంటారు. బట్ నా క్యాటలిస్ట్ ఛానల్ పెట్టిన తర్వాత మరి నా ఛానల్ కదా, కామెంట్స్ తేడాగా ఉంటే పాపం వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు, కామెంట్స్ పెట్టలేరు. కామెంట్స్ బాగుంటేనే రిమైనింగ్ కూడా వేరే వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు. అండ్ నా ఛానల్ చూస్తే నాకు కొంచెం ఓకే గుడ్ బాగుందని ఫీలింగ్ వస్తుంది. అందుకని ప్రతి కామెంట్ చూడాల్సి వస్తుంది. నేను చెప్పే కదా మీతో, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, గుడ్ హ్యాబిట్ ఉందని. ఆ ప్రతి కామెంట్ పెట్టిన వాళ్ళతో నేను ఎదురుగా ఉండి మాట్లాడినట్టు ఫీల్ అయిపోతా. మీరు కామెంట్ పెట్టారా, నేను ఎదురుగా ఉండి ఆ కామెంట్ చదువుతున్నప్పుడు ఆ ఎదురుగా ఒక మనిషి, వాళ్ళ ఇమేజ్ ఉంటే సరే, వాళ్ళ పేరు ఉంటే సరే. అలా లేదనుకోండి, ఈ మెంటాలిటీ ఉన్న నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఎవరైతున్నారో వాళ్ళని ఎదురుగా పెట్టుకొని వాళ్ళు చెప్తుంటే ఫీల్ అయిపోతా. అప్పుడు ఆ కామెంట్ పాజిటివ్గా ఉంటే దాని తగ్గట్టు రెస్పాండ్ అవుతా. తేడాగా ఉందనుకోండి, నిజంగా నేను ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, బాధపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాలు కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చాయి. ఇంత దారుణ కామెంట్స్ పెట్టినారు ఏంటి, వీళ్ళకి ఇంట్లో లేడీస్ ఉండరా, ఇంత దారుణ కామెంట్ పెడుతున్నారు ఏంటి, వాళ్ళు కడుపుకి అన్నం తినరా. బట్ నాకు అప్పుడు ఇంకా యూట్యూబ్లోనే డిస్ట్రిబ్యూటర్ ఎక్స్పర్ట్స్ ఒక సందర్భంలో సిఎంఎస్ అకౌంట్ చేస్తామంటే వదిలే నా ఓన్ కంటెంట్ అంటున్నప్పుడు ఎలా ఉంది అంటే చెప్తూ ఉంటే అప్పుడు నేను అన్న కామెంట్స్ ఏంటి తేడాగా వస్తుంది, చాలా ఇబ్బంది ఉందంటే ఒకటే చెప్పారు, పిచ్చోళ్ళ మీరేమన్నా మిలియన్ సబ్స్క్రైబర్లు ఉంటున్న వాళ్ళు పచ్చి బూతులు తిడుతూ కొంతమంది కామెంట్లు పెడతారు. అలా బూతులు తిడుతూ కామెంట్లు పెడితే ఆ కామెంట్లు చూస్తే వాళ్ళకి ఆ రోజు నిద్రపెట్టిద్ది, మీరేంటంటే బాబు అన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఏమని, నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను, నేను ప్రతిదీ పర్సనల్గా తీసుకుంటున్నాను, వదిలేసిన వాటిని నేను పట్టించుకుంటున్నాను. నేను అందరికి సలహాలు ఇస్తూ ఉంటాను, అట్లాంటిది పట్టించుకుంటావేంట్రా, అది ఆలోచిస్తావేంట్రా. బట్ ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే ఎదురుగా ఉండి వాళ్ళతో మాట్లాడుతూ నేను అనుకోవటం అది పెద్ద సమస్య. అలా అనుకోకపోతే ఆ నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన సొల్యూషన్ వేలో వీడియో ఇవ్వలేను, అలా అనుకోకపోతే నేను జాగ్రత్త పడలేను. సో ఇన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా. బట్ ఇంకా పాజిటివ్గానే ఉంటూ ఉన్నా. మీరు నన్ను తిట్టినా పొగిడినా నన్ను ఏమంటారు ఘోరాతి ఘోరంగా ఒక పార్టీకి సంబంధించిన మనిషిని మీరు అంటూ ఉన్నా కానీ నేను నా ఎథికల్ జర్నలిజం జర్నీ చేస్తూనే ఉన్నా. మీరు నన్ను ఎంత తిట్టినా మీకు సంబంధించిన ఒక సమస్య ఉన్నప్పుడు దాని యొక్క పరిష్కారం కోసం అడుగు వేస్తూ ఉన్నా. ఓకే, ఈ ఏపీలో కారుణ్య నియామకాలకు సంబంధించి నాకు కొంతమంది మెయిల్స్ పెట్టున్నారు, కింద కామెంట్స్ కూడా అప్డేట్ వాళ్ళ బాధలు చెప్పున్నారు. దీనికి సంబంధించి వీడియోలు కూడా చేస్తున్నా. చివరికి ఆ కారుణ్య నియామకాలు ఏపీలో ఎప్పుడు ఏంటంటే ఇంతవరకు చెప్పలే, తెలంగాణ ఆల్రెడీ అయిపోయింది. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి వస్తున్నవి. ఏదో ఒక రూపైనా ఏదో ఒక సందర్భం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నా, బట్ సొల్యూషన్ రావట్లా. అప్పుడు ఏమవుతుందంటే మేము మీకు చెప్పినా మీరు పట్టించుకోలేదు కదా అని మాట్లాడుతున్నారు. అదేమంటే ఇంకొక యూట్యూబర్ల నెంబర్లు ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి అంటే వాళ్ళ నెంబర్లు ఇవ్వటం, మెయిల్ ఐడి ఇవ్వటం ఏదో చేస్తుంటే వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదంట. దెన్ మీరే బెటర్ అని చెప్పి మరలా మెయిల్స్. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే మరలా చెప్తున్నా, మీరు నాతో కామెంట్ పెట్టినా, మీరు నాకు మెసేజ్ పెట్టినా, మీరు నాతో ఎదురుగా ఉండి ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. అండ్ ఖచ్చితంగా సమయానుకూలంగా సందర్భానుసారంగా దానిని తెలియజేస్తా. సమాజంలో సమస్యలు ఉన్నాయి, ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్దాం. అలాగే డిఎస్సి ఆస్పిరెంట్ నేను చెప్తూ ఉన్నా, మరలా చెప్తున్నా, మీ బాధలు ఏవైతే మొత్తం కామెంట్ రూపం మొత్తం అవే కదా ప్రభుత్వం దృష్టి నేను తీసుకెళ్తాను కదా ఎఫర్ట్స్ పెడుతుంది. సో ఆనాడు వైసీపీ ఉన్నా, ఈరోజు కూటమి ఉన్నా, అంతిమంగా నేను కోరుకునేది ఏపీ ప్రజల అభివృద్ధి, ఏపీ ప్రజల సంక్షేమం. ఒక మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. మీరు ఆవేశంగా కామెంట్లు పెడుతున్నారు కదా, రేపు వచ్చేది మరలా జగనే, మేము జగన్ గెలిపిస్తాం, కూటమిని పడగొడతాం, అండ్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము సత్తా ఏంటో చూపిస్తాం అని. ఇలా ఆవేశపడుతున్న వాళ్ళు, తొందరపడి కామెంట్లు పెడుతున్న వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా లేదన్నప్పుడు నార్మల్ వాళ్ళు ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం చెప్పారు, మా గ్రాడ్యుయేట్ల సత్తా ఏంటో చూపిస్తాం, మా అన్ఎంప్లాయిడ్ సత్తా ఏంటో చూపిస్తాం, మా డిఎస్సి సత్తా ఏంటో చూపిస్తాం.
భారీ మెజారిటీతో టీడీపీలు గెలిచారు. ఇదే ఈరోజు లోకేష్ కూడా ఆలోచిస్తుంది. ఏమని? గొడవ చేసేవాళ్ళు, హడావుడి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారనుకుంటా ఉన్నారు. దానివల్ల నిజంగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ బాధలో గవర్నమెంట్ దాకా పోవట్లా. ఒకవేళ వెళ్ళినా ఏం చేయలేమబ్బా అన్నట్టుగా వాళ్ళు ఉండిపోతూ ఉన్నారు. అందుకే ముందు ప్రిపేర్ అవ్వండి నేను చెప్పేది. మా ఎఫర్ట్స్ మేము పెడుతూనే ఉన్నాం, మీ సమస్యలు మీ బాధలు తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు చూసారా మీలో, అండ్ మిమ్మల్ని రెచ్చగొట్టి వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు అతిపెద్ద ప్రమాదం సమాజానికి. బీ ప్రాక్టికల్. 10 మందికి చదువు చెప్పాల్సిన వాళ్ళు, రేపు పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన వాళ్ళు, డిఎస్సి నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ఆవేశపడ్డా, తొందరపడ్డా, వేరే ట్రాన్స్లో ఉన్నా, ట్రాప్లో ఉన్నా, భ్రమల్లో ఉన్నా, పొలిటికల్ దాంట్లో ఇరుక్కున్నా లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు. దయచేసి జాగ్రత్త. ఈ వీడియోని ఖచ్చితంగా లోకేష్ టీం దాకా వెళ్తుంది. లోకేష్ గారు చూస్తారు. ఎందుకంటే మొత్తం వెనకాల ఉన్న కామెంట్ మొత్తం ఈ బాధలే, అందులో నన్ను తిట్టిన కూడా కొన్ని ఉండొచ్చు. అండ్ అంతిమంగా నేను చెప్పేది, ప్రిపేర్ అవ్వండి. వీలైతే ఆ తర్వాత మరలా త్వరగానే డిఎస్ ఇస్తాను వాళ్ళు అంటున్నారు. మీన్ వైల్ ఏదన్నా పాసిబిలిటీ ఉంటే మీరు అడిగినటువంటి ఉన్నాయి చూసారా, ఒకే డిస్ట్రిక్ట్ ఒకే పేపర్ అని, ఏజ్ పెంచాలి, రిలాక్సేషన్ ఇవ్వాలని, అండ్ ఆ తర్వాత సంబంధించేసి ఆ పేపర్లు, ఎగ్జామ్ పేపర్లు ఏవైతున్నాయో ఏ రోజు ఏ పేపర్ అని చెప్పండి అని చెప్పేసి. ఎందుకంటే కొంతమంది పాపం వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు, అది ఇది వచ్చి ఇబ్బంది పడకూడదు అన్నట్టు. సో ఇవన్నీ కూడా నేను ముందు చెప్పా, మధ్యలో చెప్పా, వెనకాల కామెంట్లో మొత్తం అదే. ఖచ్చితంగా ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, చూడాల్సిన వాళ్ళు చూస్తారు. ఐఎమ్ షూర్, మరలా చెప్తున్నాను, ఏదైనా సరే పాజిటివ్ వేలో కనుక ఒక చిన్న స్టెప్ ఉన్న సంతోషమే. మీరైతే బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్. పిల్లలకు చదువు చెప్పాల్సిన మీరు ఆవేశపడద్దు, తొందరపడద్దు. ఉన్నంతలో ద బెస్ట్ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. పంచభూతాలు మీకు సాయం చేస్తాయి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఈచ్ డిఎస్పీ ఆస్పిరెంట్.